గత ప్రభుత్వం గృహ నిర్మాణ సంస్థ పేరుతో 98 లక్షల టన్నుల ఇసుకను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. అధికారం చేపట్టిన నాటి నుండి చంద్రబాబు ప్రజా అవసరాలు, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారని చెప్పారు. అందులో భాగంగా ఉచిత ఇసుక పాలసీకి నిర్ణయం తీసుకుని అమలు చేశామన్నారు. గత ప్రభుత్వంలో అవలంబించిన ఇసుక పాలసీ విధానంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అల్లాడిపోయారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. పేరుకు మాత్రం గోదావరి నుంచి బయటకు వచ్చే వరకు కృష్ణా నుంచో ఇది గృహ నిర్మాణ సంస్థకి హైవే ఎక్కిన తర్వాత జంప్. అటువంటి పరిస్థితులు లేకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో ప్రతి జిల్లాలో కూడా అధికారులతో కమిటీ వేయడం, డే టు డే పర్యవేక్షణ చేయడం, ఎక్కడా ఇది తప్పు జరగకుండా మేము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుకను అందిస్తాం. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకి చెందకుండా, దాని మీద ఆశించకుండా, ఓన్లీ ట్రాన్స్పోర్టు, అలాగే లోడింగ్, అన్లోడింగ్, దీనికి అయ్యే ఖర్చునే వినియోగదారుడు ఉపయోగించుకునేలా